భూతాల విందు. గంపలగూడెం గ్రామంలో గయ్యాళుగా పెద్ద పేరు మోసిన గంగారత్నం భర్త పోయాక బతుకుదెరువు కోసం వంట పనిలోకి దిగింది. ఆమె వంట అద్భుతం అని గ్రామంలో అందరూ మెచ్చుకునేవారు. ఆ కారణంగా ఆమె గయ్యాళితనం ఎలా ఉన్నా శుభాశుభ కార్యాలకు వంట పనులకు ఆమెనే పిలిచేవారు. ఒకనాటి అర్ధరాత్రి వేళ గంగారత్నం మంచి నిద్రలో ఉండగా ఎవరో వీపు తట్టినట్లయి చప్పున కళ్ళు తెరిచింది. ఎదురుగా 3 పొట్టి భూతాలు. వాటిని చూస్తూనే గంగారత్నం భయంతో కెవ్వుమన్నది. రత్తమ్మ, అంత పెద్దగా కెవ్వు మనకు, చుట్టుపక్కల కొంపల్లో జనం లేస్తారు, భయపడకు. ఈరోజు ఆదివారం, అమావాస్య, మహాపర్వదినం కదా, వల్లకాడులో విందు చేసుకోవాలని అన్నీ సిద్ధం చేశాం. నువ్వు గిన్నెలు గరిటెలు తీసుకొని వెంటనే వల్లకాటికి బయలుదేరు అన్నాయి భూతాలు. నాకు ఒంట్లో బాగోలేదు, మరొకళ్ళను చూసుకోండి అన్నది గంగారత్నం. ఆ జవాబుకు భూతాల కళ్ళు నిప్పు కణికల్లా మండాయి. అవి కఠినంగా ఆజ్ఞాపిస్తున్నట్లు, నువ్వు కుంటి గుడ్డి సాకులు చెబితే నిన్నే చితిలో కాల్చుకుని విందు చేసుకోగలం, వల్లకాటికి బయలుదేరు అని భూతాలు గబ్బిలాలుగా మారి కిటికీలోంచి చీకట్లోకి ఎగిరిపోయాయి. మరో మార్గం లేక గంగారత్నం ఒక గోతాంలో గిన్నెలు గరిటెలు పళ్ళాలు వేసుకుని బయలుదేరి గ్రామం చివర ఉన్న ఒక పాడుబడిన ఇంటి అరుగు మీద కూర్చుని ఈ భూతాల విందు నుంచి ప్రాణాలతో తిరిగి రాగలనా అన్న భయం పట్టుకుని శోకాలు ప్రారంభించింది. ఆ సమయంలో ఆ దారిని వెళుతున్న బాటసారి ఒకడు ఆమెను చూసి దగ్గరకు వచ్చి, ఏమ్మా, ఇంత అర్ధరాత్రి ఈ ఆరున్నొక్క రాగం ఏమిటి అని అడిగాడు. గంగారత్నం బాటసారికి అంతా చెప్పి, అయ్యా, ఆ భూతాల విందు నా తద్దినం భోజనానికి వచ్చినట్టుంది అన్నది ఏడుస్తూ. అది విన్న బాటసారి ఆమెను ఓదార్చుతూ, అమ్మా, నా పేరు సాంబుడు, పొరుగురు జమీందారు గారి అమ్మాయి పెళ్లికి వంట చేసి మా ఊరు తిరిగి వెళుతున్నాను. నీ బదులు నేను వెళ్ళి భూతాల విందుకు ఏర్పాట్లు చేస్తాను, సరేనా అన్నాడు. అంతకన్నా కావలసిందేమిటి బాబు అంటూ గంగారత్నం గిన్నెలు అవి ఉన్న గోతాంను సాంబుడిని ఎత్తిన పెట్టి, గ్రామం మధ్యలో ఉన్న రావి చెట్టు పక్కనే మా ఇల్లు, తెల్లవారి సామానంతా మా ఇంటికి భద్రంగా చేర్చు అంటూ వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది. సాంబుడు వల్లకాడు చేరేసరికి భూతాలు 3 ఒక చిన్న రాళ్లగుట్ట మీద కూర్చుని కబుర్లాడుకుంటున్నాయి. అవి సాంబుడిని చూస్తూనే, ఒరే అబ్బి, నువ్వెవడివి, ఆ రత్తమ్మెక్కడా అని అడిగాయి. ఆ ప్రశ్నకు సాంబుడు నిర్భయంగా, రత్తమ్మత్తకు హఠాత్తుగా గణం పూనింది. ఈ గోతం నా నెత్తిన పెట్టి సంగతి చెప్పి వస్తున్న ఓడలమ్మ తల్లో అంటూ గ్రామం పొలిమేర్లలోకి పారిపోయింది అని ఒక పక్కన 2 రాళ్లు పొయ్యిలా చేసుకుని భూతాలు ఇచ్చిన పచ్చి పచ్చి కూరలతో వంట పని ప్రారంభించాడు. గంట గడిచే లోపల సాంబుడి వంట పూర్తి అయింది. వాడు చేసిన కోడి కూర, రొయ్యల పులుసు, రాగుల ముద్ద, జొన్న రొట్టెలు లొట్టలు వేసుకుంటూ తిన్నాయి భూతాలు. ఆ తర్వాత అవి సాంబుడు వంటను మెచ్చుకుంటూ, మేం బతికున్నప్పుడు కూడా ఇలాంటి విందు భోజనం ఎరగం, నిన్ను మెచ్చాం అంటూ పక్కనే ఉన్న మర్రి చెట్టు తొర్రలోంచి ఒక తోలు సంచి తీసి సాంబుడికిచ్చి తెల్లవార వస్తుండడంతో తీతువు పిట్టలుగా మారి అరుచుకుంటూ ఎగిరిపోయాయి. సాంబుడు భూతాలు ఇచ్చిన తోలు సంచి విప్పి చూశాడు. లోపల కళ్ళు చెదిరే బంగారు కాసులు. లెక్క వేసి చూడగా సరిగ్గా 100 ఉన్నాయి. వాడు వంట సామాను, బంగారు కాసుల సంచితో గంగారత్నం ఇల్లు చేరేసరికి ఆమె ఇంటి ముందు కళ్ళాపి చల్లుతున్నది. సాంబుడు జరిగిందంతా ఆమెకు చెప్పి, భూతాలిచ్చిన బంగారంలో సగం నీకు ఇస్తాను అంటూ సంచి మూత విప్పబోయాడు. గంగారత్నం చప్పున సంచి లాగేసుకుని, ఇంకా నయం, ఈ బంగారం నీకు ఎలా దొరికింది, నేను నిన్ను భూతాల దగ్గరకు పంపినందువల్లే కదా, అక్కడ నీ ముష్టి వంటకు ఇది చాలు అంటూ సంచిలోంచి ఒక కాసు తీసి సాంబుడి చేతిలో పెట్టింది. ఇది అన్యాయం అంటూ సాంబుడు గొడవ ప్రారంభించాడు. గంగారత్నం పెద్దగా అరుస్తూ సాంబుడిని నానా మాటలు అనసాగింది. ఈ రచ్చ భరించలేని పొరుగింటి పుల్లయ్య, మీ తగువు తీర్చటం గ్రామ పెద్ద వల్లనే అవుతుంది, పదండి అంటూ వాళ్ళిద్దరినీ గ్రామ పెద్ద దగ్గరకు తీసుకుపోయాడు. గ్రామ పెద్ద జరిగిందంతా శ్రద్ధగా విని, అవును, ఆ బంగారం గంగారత్నానికే చెందాలి అంటూ పుల్లయ్య చేత సంచిని గంగారత్నానికి ఇప్పించాడు. ఇది చూసిన సాంబుడు బాధగా, గంగారత్నం గయ్యాళితనానికి జడిసి పొరుగురి వాడినైనా నాకు అన్యాయం చేశారు అన్నాడు గ్రామ పెద్దతో. దానికి గ్రామ పెద్ద నవ్వి, తొందరపడకు అంటూ సాంబుడి కేసి చేయి ఊపి గంగారత్నంతో, గంగారత్నం,
నీ గయ్యాళి మాటల ప్రకారం నువ్వు పొరుగురి సాంబుడిని భూతాల దగ్గరకు పంపావు గనుక ఆ సంచి నీదవుతుంది. అదే లెక్కన నిన్ను పుల్లయ్య నా దగ్గరకు తీసుకువచ్చాడు గనక ఆ సంచి పుల్లయ్యది కావాలి కదా, ఏమంటావ్ అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేక గంగారత్నం గ్రామ పెద్దకు సాంబుడికి క్షమాపణ చెప్పుకున్నది. అప్పుడు గ్రామ పెద్ద నోరున్నదని ఎడాపెడా మాట్లాడితే అది న్యాయం అయిపోదు గంగారత్నం అని మెత్తగా చివాట్లు పెట్టి కాసుల్ని సాంబుడికిచ్చి నీకు న్యాయంగా చెందవలసిన దాన్ని తీసుకుని మిగిలినవి ఆమెకివ్వు అన్నాడు. సాంబుడు గిన్నెలో అవి ఇచ్చి పంపినందుకు ఆమెకు సగం ఇచ్చి కష్టపడినందుకు మిగిలినది నేను తీసుకుంటాను బాబు, ఆమె సొమ్ము నాకు వద్దు అంటూ సగం కాసులు గంగారత్నానికి ఇచ్చాడు. గంగారత్నం వాటిని తీసుకుని సిగ్గుతో తల వంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది.